వాణ్ణి అలా ఎలా వదిలేశావు? 2 తగిలించాల్సింది. ఆ పనే చేసేవాడిని అంటే అదే టైంకి కావేరి అక్కడికొచ్చింది. తన ముందు గొడవ ఎందుకని వదిలేశాను. తర్వాత బయటికి వెళ్లే ముందు నన్ను అవమానించాడు. డ్రైవర్, లోపల నా ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది, తీసుకురా. వింటుంటేనే కోపం వస్తుంది. వాణ్ణి 4 తన్ని తరిమేయాల్సింది. కాసేపుంటే ఆ పనే చేసేవాడిని. నేను ల్యాప్టాప్ తెచ్చేలోగా కావేరి వాడుతూ వెళ్ళింది కాకంటే. కావేరి వీక్నెస్ తన మంచితనమే. విషయాల వల్ల కావేరికి ఏమవుతుందోనని భయంగా ఉంది. ఓహో, ఈవిడ గారు మొగుణ్ణి తీసుకెళ్లకుండా ఎవడితోటో బయటికెళ్ళిందా? భయమిల్లే అర్జున్ బాబు. కావేరి ఎంత మంచి పొಣ್ಣో, తేడా వస్తే అంతే బ్యాడ్ గర్ల్. అవతలి వాడికి శివంగిలా చుక్కలు చూపిస్తుంది. అది నాకు తెలుసు కాకంటే, కానీ ఆ విషయాల గురించే టెన్షన్ పడుతున్నాను. పైగా యమజ కూడా పిచ్చిగా మాట్లాడింది. అదిదా దొంగ పొన్ను. అందుకే అమ్మవారు దానికి పనిష్మెంట్ ఇచ్చింది, చెయ్యి కాల్చింది. అయినా దానికి బుద్ధి రాలేదు. తన ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో అర్థం కావడం లేదు. తన సంగతి తెలుసు కదా, పనిలో పడితే ప్రపంచాన్ని పట్టించుకోదు. నువ్వు టెన్షన్ పడకు, కాసేపట్లో తనే వచ్చేస్తుంది అర్జున్ బాబు. కావేరి మొగుడితో కాకుండా వేరే వాడితో వెళ్ళిందా? పైగా వాడు మంచివాడు కాదా? చెప్తా. ఎవరు కావాలమ్మా? అమ్మా, నేను 3 రోజులు సౌభాగ్యవ్రతం చేయాలి. 3 ఇళ్లల్లో భిక్ష తీసుకుని వచ్చాను. ఇక్కడే ఆ భిక్షతో ప్రసాదం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అసలు ఈ కావేరి ఏం చేస్తుంది ఇక్కడ? అందుకు మీరు సహాయం చేయగలరా? తప్పకుండా చేస్తానమ్మా. నేనిక్కడ పొయ్యి ఏర్పాట్లు చేస్తాను, మీరు వెళ్ళి స్నానం చేసిరండి. అమ్మా, నేనిక్కడ అన్నీ సిద్ధం చేసి పెట్టాను. మీరు వెళ్ళి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసిరండి. తర్వాత ప్రసాదం వండుతురు గాని. అలాగే అమ్మా. తల్లి, ఈ రోజు నుండి వ్రతం మొదలు పెట్టాను. నా భర్తను ప్రాణగండం నుంచి తప్పించడానికి అంతా సవ్యంగా జరిగేలా చూడు తల్లి.
గుళ్ళో వంట చేస్తుందేంటి? అందులోనూ రాత్రిపూట ఒంటరిగా వచ్చి. యమజ చెప్పినట్టు ఈ కావేరి చాలా డిఫరెంట్గా ఉంది. తనని వశం చేసుకోవడం చాలా కష్టం. కానీ విశాల్కి కష్టమైన పని ఏదీ లేదు. ష్యూర్గా సాధిస్తాను. ఆ విశాల్ లాంటి వెధవని నమ్మి కావేరి వాడితో వెళ్ళింది.